పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు అలాగే దీవెనలను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు మనను పడిన చోటే మనం ఉండగా పడిన స్థితిలో నుండి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన మన పైకి లేవనెత్తి ఆయన మన అడుగులను స్థిరపరిచే దేవుడు. భక్తుడు అంటాడు ఒక మాట, నేను చిన్నవాడి నుండి చూస్తున్నాను, ఇప్పుడు ముసలివాడినయ్యాను, అయినప్పుడు కూడా ఆయన తన చేయి పట్టుకుని తన ప్రజలను పైకి లేవనెత్తేవాడు, పడిన చోటనే ఉంచే దేవుడు కాదు అని ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు. 37వ కీర్తన 24వ వచనాన్ని చూద్దాం. దైవ గ్రంథాన్ని తీసి మీరు నాతో కూడా కలిసి వీలైన వారు ఈ వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎందుకంటే యెహోవా అతన్ని చేయి పట్టుకున్నాడు. దేవుడు తన బిడ్డలు చేయి పట్టుకుంటే నిన్ను నేలను పడవేసిన, నీటిలో పడేసిన, గుంటలో పడేసిన ఆ పడిన గోతులో నుండి దేవుడు తన చేయి పట్టుకొని నిన్ను పైకి లేవనెత్తగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఇదే, నేను చిన్నవాడి నుండి చూస్తున్నానయ్యా, ఇప్పుడు ముసలివాడయ్యాను, కానీ దేవుడు తన చేయి పట్టుకొని తన బిడ్డలను ఆయన పడిన నేల నుండి ఆయన పైకి లేవనెత్తే దేవుడు అని చెప్తున్నాడు. పిల్లరా, నువ్వు ఇంతకీ ఏ గోతులో పడ్డావు? అప్పులు అని గోతులో పడిపోయావా? అనారోగ్యము అని గోతులో పడిపోయావా? అవమానం అని గోతులో పడిపోయావా? శత్రువుల చేత చుట్టుముట్టబడి ఒకవేళ శత్రువుల చేత ఒకవేళ నీ జీవితం నాశనమని గోతులో పడిపోయావా? పాపమని ఊబి జిగటగల దొంగూబని ఆ గోతులో పడిపోయావా? ఈరోజు ఏ గోతులో పడిపోయినా ఆ గోతు నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తి ఆ దేవుడు ప్రజలతోనూ ప్రజల ప్రధానులతోనూ ఆయన కూర్చుండబెట్టగల సమర్థుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారని నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఒక భక్తుడున్నాడు. ఆయన అసలు ఇంకా అతను చూస్తే ఇతడిక లేవలేడు, అతని పని అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్ అనుకున్నారు ప్రపంచమంతా, తన వాళ్ళంతా కూడా. కానీ దేవుడు అతని జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకార్యం చేశాడో మీకు వివరిస్తూ ఉంటాను. అతను 1890 సంవత్సరంలో అతడు జన్మించాడు. అయితే అతడు అతని ఫ్యామిలీ చాలా పేదరికం. అతను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. అయితే ఆ కుటుంబం రోడ్డును పడింది. తన తల్లి ఆ ఇళ్ళకెళ్ళి పనులు చేస్తూ ఉండేది. అప్పుడు ఆ తర్వాత నా తల్లి ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడుతుంది, నా తల్లికి ఏదో రకంగా నేను తోడుకొండాలని 7 సంవత్సరాల వయసులో అతను తన కుటుంబానికి చేదోడుగా ఉండటానికి తనకు ఒక చెల్లి తమ్ముడు ఉన్నాడు. నా చెల్లి తమ్ముడిని కూడా నేను పోషించుకోవాలని అతను ఏం చేశాడంటే ఒక తోటలో పనికి జాయిన్ అయ్యాడు. ఆ తోటలో పని జాయిన్ అయిన తర్వాత అతన్ని 17 సంవత్సరాలు వచ్చే వరకు అతన్ని తోటలో పని రాదని బయటికి పంపించేశారు. 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు 4-5 ప్రదేశాల్లో ఉద్యోగం చేశాడు.
కానీ అతను పనికి రాదు, నీవు పనికిరావు అని అతన్ని గెట్టేశాడు. 22 సంవత్సరాల వయసులో బస్సు కండక్టర్గా పనిచేశాడు. కానీ అక్కడ కూడా అతను పనిచేయలేడు. రైల్వేలో పనిచేశాడు, అక్కడ కూడా తోసేశాడు. చివరికి 25 సంవత్సరాలకు అతని వివాహమైంది. కాపురం సజావుగా సాగుతుంది. ఇద్దరు తనకి పిల్లలు పుట్టారు. అయితే తన కుమార్తెలను భార్యతో సంతోషమైన టైంలో, నువ్వు మమ్మల్ని పోషించడం చేత కాదు, నువ్వు పనికిరాదని భార్య తన భర్తను తోసేసి ఆమె వెళ్ళిపోయింది. అతడు చివరికి తన జీవితంలో ఓటమి. ఆ తర్వాత అతడు ఒక బేకరీలో పనిచేశాడు, టైర్ల వ్యాపారంలో పనిచేశాడు. తర్వాత అతను ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాడు. ఇక చివరికి ఏ పనిలో కూడా సక్సెస్ అవ్వట్లా. చివరి పాయింట్ ఏంటంటే, తన భార్య పిల్లలు గుర్తొచ్చి తన భార్యను అడిగితే, నువ్వు పంపించు పోరా అంది. ఎలాగైనా తన పిల్లల్ని తీసుకోవాలని కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశాడంట. కానీ అక్కడ కూడా ఓడిపోయాడు. చివరికి ఆయన మిగిలింది ఏంటంటే ఆత్మహత్య. నా జీవితంలో 5 సంవత్సరాల వయసు నుంచి ఎన్నో రంగాల్లో నేను పనిచేయటానికి వెళ్ళే, ఎక్కడా కూడా నేను త్రోసివేయబడ్డాను, చేతగాని వాడైపోయాను. ఇక నా బ్రతుకు ఎందుకు? వివాహ జీవితంలో ఓడిపోయా, కుటుంబ జీవితంలో ఓడిపోయా. ఇక నా జీవితం అంతా కూడా ఆత్మహత్య తప్ప ఇక నాకు లేదని ఆత్మహత్య ప్రయత్నం చేయబడు. ఆత్మహత్య చేసుకున్న చోట కూడా ఓడిపోయాడు. చివరికి ఒక చోట కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. జీవితంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఏదో ఒక పని చేయాలని అనుకున్నాడు ఆయన. అంటే జీవితంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే దాని మీద లక్ష్యం ఉంచాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అప్పటికి అతనికి 88 సంవత్సరాలు. అతను అప్పటికి రిటైర్మెంట్ అయిపోయాడు. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయాడు. చివరికి ఆయన 88 సంవత్సరాలు వచ్చేసరికి అమెరికాలోనే 85 సంవత్సరాల చివరికి అమెరికాలోనే ఒక బిలియనియర్గా మారిపోయాడు. అతను ఎవరో కాదు, KFC ఫౌండర్ కల్నాల్ శాండిల్స్. అతను భూమి మీద ఎవరూ చేయనటువంటి పని నేను చేయాలనుకున్నాడు. అతను చక్కగా చికెన్ ఐటమ్స్ చక్కగా ఫ్రై చేస్తూ కొన్ని హోటల్కి వెళ్తే ఆ హోటల్లో తీసుకురన్నాడు. అలాగే తిరిగాడు. ఒక వాళ్ళు బిజినెస్ ఇచ్చాడు, అద్భుతంగా బాగుందని, మంచి సేల్ అవుతోంది. ఆ విధంగా అతన్ని దేవుడు అనేక రీతులుగా దేవుడు అతన్ని ఆ చేతి పని దీవించాడు. ఇతని ఇండియాలోను ఒక చిన్న పల్లెటూరు, కానీ ఇతని వ్యాపారం 122 దేశాల్లో విస్తరించిందంట. చేతండి, ఇండియానాలో ఒక చిన్న పల్లెటూరు అంట, కానీ 122 దేశాల్లో ఇతని వ్యాపారం విస్తరించింది. ఒక సంవత్సరం ఆదాయము $23 బిలియన్ల అంట అతనికి. అంటే 1,48,000 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి. అతను ఓటమి అతనికి పునాది పడింది. తర్వాత సమస్యలు ఎదుర్కోకుండా మన జీవితాల్లో కూడా అతని ఓటమి అతనికి పునాది పడింది. సమస్యలు ఎదుర్కోకుండా అతని జీవితంలో మన విజేతం కాలేవని ఈరోజు ఇతని ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అతని KFC ఫౌండర్. అతని జీవితంలో అన్ని రంగాల్లో ఓడిపోయినా, భూమి మీద ఎవరు చేసినటువంటి ఏదో ఒక పని చేయాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. దేవుడు అతన్ని పడిపోయినా కానీ అతని నేల నుండి దేవుడు చేపట్టుకొని అతను పైకి లేవనెత్తి ఈ రోజున అతన్ని ప్రపంచంలోనే ఒక బిలియనియర్గా ఆశీర్వదించాడు. ఆ తర్వాత త్రోసేసిన వారు అతని పేరు ప్రఖ్యాతులుగాంచినవాడుగా దీపించాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా,
నువ్వు ఏ గోతిలో పడిపోయావు? ఇక నా వల్ల కాదు, ఈ వ్యాపారం నేను చేయలేను అనుకుని ఇక ఆత్మహత్య శరణ్యం అనుకుని ఆ వ్యాపారంలో లాస్ అయిపోయావా? ఉద్యోగం కోల్పోయి నేను ఎంత చేసినప్పుడు కూడా ఉద్యోగంలో కోల్పోయి ఈరోజున కూర్చున్నావా? ఈరోజున అప్పుల్లో పాలు గుంటలో పడిపోయి ఇక నీ అప్పులు తీర్చలేను ఆత్మహత్య అనుకుంటున్నావా? వద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అతన్ని చేయి పట్టుకొని నేను లేవనెత్తబోతున్నాడు. ఈ రోజున మన జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసా? అందరూ నిన్ను గోతులో పడవేసిన మన దేవుడు ఎవరో తెలుసా అండి? నిన్ను ఆయన పైకి లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో గోతులో పడిపోయాడంట. ఈ దావీదు భక్తుడు అదే చెప్తున్నాడు. చిన్న వయసు నుంచి చూస్తున్నా, ఇప్పుడు ముసలివాడినయ్యా, ఆయన నేలన పడిన వారిని, ఆయన చేయి పట్టుకొని నేలన పడిన వారిని ఆయన పైకి లేవుతాడని మనం చదువుకున్న వాక్యాన్ని. ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావు? ఏ విషయంలో పడిపోయావు? త్రాగుల్లో పడిపోయావా? పాపంలో పడిపోయావా? ఈరోజున సమస్యల్లో పడిపోయావా? ఈరోజున ఏ స్థితిలో పడిపోయినా నీ స్థితి మార్చగల దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుకు నువ్వు చెయ్యి అందిస్తే, ఆ యేసుక్రీస్తు నీ హృదయంలో చోటిస్తే, ఆ యేసైకి ప్రభువా నన్ను పైకి లేవనెత్తని చేయిస్తే, ఎక్కడ పడిపోయినా నేను దేవుడు పైకి లేపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నేను పడిపోయిన వారిని గురించి ముగ్గురు చెప్తాను. ఒకటి, గుంటలో పడిపోయాడు, గుంటలో పడేశారు. అతని అన్నలు అతన్ని గుంటలో పడేశారు. వీడు పైకి వస్తాడంట, వీడు గొప్పవాడు అవుతాడంట అని అన్నలు అసూయతో అతన్ని గుంటలో పడేశారు. గుంటలో పడేస్తే గుంటలో పడినవాడు గుంటలో పడినట్టుగానే ఉండలా తెలుసండి. అంటే అర్థం ఏంటంటే అతను నాశనం చేద్దాం అనుకున్నాడు అన్నల అసూయతో. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? జాగ్రత్తగానండి. 107వ కీర్తన 20వ వచనం మనం చూసినట్లయితే, పడిన గుంటలో నుండి ఆయన్ని పైకి లేవనెత్తి ఆయన అతన్ని ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసే ఒక ప్రధానునిగా దేవుడు ఈ యోసేపుని పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. అన్నలు అసూయతో గుంటలో పడేశారు వీడు పైకి రాకూడదని. కానీ దేవుడు గుంటలో నుండి తన చేయి పట్టుకుని లేవనెత్తి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి అతను చేస్తున్న పనిలోనే తోడై ఉండి, అతను ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, శరసాల సమస్యలు అన్నిట్లో ఉన్నప్పుడు కూడా అతనికి దేవుడు చేతిలో ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశంలోనే ఒక అద్భుతమైన అధిపతిగా దేవుడు అతన్ని లేవనెత్తి ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నాడని గుంటలో పడవేసిన వారు చూసి విస్మయం నుండి వాళ్ళు అతని కాళ్ళకి సాగిలి పడినట్లుగా చేశారు. ఈరోజున నిన్నెవరు గుంటలో పడేశారు? నిన్నెవరు అనాథగా వదిలిపెట్టారు తెలుసా? నిన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం. పైకి లేవనెత్తడమే కాదు, ఆయనను ఉన్నత స్థితిలో పెట్టబోతున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకున్నాను. తెలుసండి, అతను పేరు యోసేపు. అతను పైకి లేవనెత్తాడు. పైకి లేవనెత్తి కూర్చోపెట్టి ఉన్నత స్థితిలో అతన్ని దేవుడు లేవనెత్తాడు. జ్ఞాపకం చేసుకుంటారా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 113వ కీర్తన మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ వాక్య భాగం చూడండి. 7వ వచనం, 113వ కీర్తన 7వ వచనం. ఆయన ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకి లేవనెత్తువాడు. ఆయన సంతు లేని దాని విల్లాలుగాను కొమాల సంతోషముల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించుడి. చూసారండి, నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయనే.
ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నేను లేవనెత్తాడు. ప్రజల ప్రధానులతోనూ కూర్చోబెట్టాడు. యేసయ్య యేసేపుని తన చేయి పట్టుకుని అన్నల గోతిలో పడేస్తే యేసేపుని దేవుడు ఐగుప్తు తీసుకెళ్ళాడు. ఐగుప్తు దేశంలో సెలసాల్లో పడేస్తే దేవుడు చేపట్టుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతను ఆ దేశాన్ని ఏలుబడి చేసే వయసు వచ్చే టయానికి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు పడేశారో వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉన్నారు. వాళ్ళందరి కాళ్ళు ముక్కారు వచ్చి అతను గొప్పవాడిగా చేశారు. ఈరోజు చెప్పమంటావా, దేవుడు పడిన వాడివి పడిన చోట నేను ఉంచే దేవుడు కాదు. ఈరోజు నీ ఏ విషయంలో పడిపోయావో భయపడకు. యేసేపులాగా దేవుడు చేతిని పట్టుకో, దేవుడితో ఉండు, దేవునికి ప్రార్థించి ఆ దేవుడు ఖచ్చితంగా నేను పైకి లేవనెత్తాడు. ఈరోజు ఏ విషయంలో పడిపోయావో ఆ విషయం జ్ఞాపకం చేసుకో. యోనా సముద్రంలో పడేశారు. కానీ యేసేపు సముద్రంలో మునిగిపోవాలా, సముద్రంలోనే ప్రార్థన చేశాడు. నేను తప్పు చేశానయ్యా, నీ మాటకు అవిధేయనంటే ఆ దేవుడు ఆ సముద్ర గర్భంలో నుండి శాప కడుపు నుండి పైకి తీసుకొచ్చాడు. దైవ ప్రణాళిక నెరవేర్చి 1,20,000 మంది ప్రజలను రక్షించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధి చేసిన తర్వాత అందరూ కూడా పండుగ చేసుకున్నారు. ఇంకా ఆయన చాప్టర్ క్లోజ్ అని సాతానుడు, యాజకులు, ప్రధాన యాజకులు, ఇదిగో రోమా ప్రభుత్వాలు అని అనుకున్నారు. ఆయన 3వ దినాన భూగర్భంలో ఆయన సమాధి గుండెను చీల్చుకుని ఆయన 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఈరోజున ప్రపంచం అంతటికీ ఆయన దేవుడై ఆయన సింహాసనుడిగా ఉండి ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సమాధిలోని నా ప్రాణమును లేవనెత్తంటాడు దావీదు. ఈరోజు దావీదు అంటాడు, ఎందుకు మాట అంటాడంటే, నేను కూడా నాయన అనేక రీతిలుగా పడిపోయాను, కానీ పైకి లేవనెత్తావు. ఈ రోజున నన్ను పడేశారు, కానీ ఈరోజు నా పైకి లేవనెత్తావు. గంట కుప్పల మీద నన్ను తీసుకొచ్చి, గొర్రెల దొడ్లో ఉన్నవాడు తీసుకొచ్చి ఒక గొప్ప రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోపెట్టి రోజు నన్ను దీవించావు కదయ్యని అదే దావీదు అంటాడు. నేను చిన్నవాడి నుంచి చూస్తున్నాను, ఇదిగో ముసలివాడి నన్ను ఆయన నీతిమంతులను చేయి పట్టుకొని నేల నుండి పైకి లేవనెత్తేవాడు అంటున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో పడిపోయి నువ్వు పడిన గోతుల నుండి నేను పైకి లేవనెత్తాడు. జిగట గల దొంగ ఊబిలో నుండి ఆ దేవుడు నేను పైకి లేవనెత్తి నీ అడుగులను స్థిరపరుస్తాడు. అగాధ జలములో కోపంలో నుండి ఆయన పైకి లేవనెత్తి అనేక మంది ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా వాడుకుంటాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? యేసయ్యా, నేను పడిన చోట ఉండాలనుకోలేదయ్యా, నా చేతి నీ చేతిలో పెడుతున్నా, నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నానని ఈరోజు మోకరించి ఆ యేసయ్య చేతిలో నీ చేతిని పెట్టు. ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థించి దేవుడిని పైకి లేవనెత్తి పడవేసిన వారి ఎదుటే పడిపోయిన చోటే నేను దేవుడు పైకి లేవనెత్తి నీ అడుగులను స్థిరపరుస్తాడు. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని తిరిగి పోగొట్టున మరలా నీకు ఇస్తాడు. ఇచ్చి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుడు ఆయన చేతిలో నీ చేపెట్టు. ఆయనను పట్టుకున్నాడు. ఈ క్షణమే ఆయనను పైకి లేవనెత్తునగాక. స్తోత్రం. ఏ సమస్యలో పడిపోయినా ఆ సమస్య నుంచి నేను పైకి లేవనెత్తి అనేకులకు నేను దీవెనకరంగా ప్రభు ఉంచునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఏ బిడ్డ ఏ గోతులో పడిపోయారో, అప్పుల గోతులోనా, అనారోగ్యమనే గోతులోనా, పాపం అనే గోతులోనా, శత్రువులు అనే గోతులోనా, ప్రభా ఏవైతే కోల్పోయారో ప్రభా మీరు చేపట్టుకుని పైకి లేవనెత్తండి ప్రభా. నీ బిడ్డల కన్నీరు తొడవండి ప్రభా. నీ బిడ్డ ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా. ఆయన వారిని లేవనెత్తినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళందరూ అడుగులను బండి మీద స్థిరపరచండి. మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.